అన్న ఇది ఇంటికి వచ్చి వదినే నేను అన్నతో పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు పక్కకు పో అని మూతంతా తిప్పుకుంటా మాట్లాడుకుంటా అంటాను కదా. అన్న అన్న నాకు బావ రోజు కొడతాడు, నన్ను రోజు తిడతాడు, ఈ కట్టలు తెచ్చి నేను ఆ కట్టలు బ్యాగులో పెట్టుకొని నేను పోతా అని మాట్లాడితే కదనే. నా అన్న నేను అడుకుంటే నీకేం అవసరం? అడగద్దే, నువ్వు అస్సలు అడగద్దు, నా మొగని నువ్వు అడగద్దు. నువ్వేదో బాగా కట్టలు తెచ్చినట్టు మాట్లాడతాను ఏంటి? మా అన్నను మేము అడుక్కుంటాం, తీసుకొని పోతాం, నీకేందే మధ్యలో? నువ్వు అడగద్దే, నా మొగని నువ్వు ఎందుకు అడుగుతావు? మా అన్న ఫస్ట్ నీకు మూడే కాకముందు మాకు అన్నయ్యిండు. ఎచ్చి నువ్వు ఆగ్రా, నువ్వు మాట్లాడకేదవా. చూసినావు అక్క ఎట్లా మాట్లాడుతుందో. మా తమ్ముంది నా ముందు ఏదో అంటాను. అరే తమ్ముడు నువ్వు అన్నది నిజమేరా, ఇది మన ముందే ఇట్లా మాట్లాడతా అంటే మనం లేనప్పుడు తమ్ముడిని నిజంగా ఆట ఆడుతాను. ఇప్పుడు అర్థమైంది మీకు. బరాబర్ నువ్వు ఎట్లా ఆడుతావే? ఊకల్లో మీరు పోలు ఫస్ట్ పోతామే మేము దేనికి పోతాం ఫస్ట్ బాగా మాట్లాడతాను. మీ ముగ్గురికి గొడవ చెప్తాను. ముగ్గురు కీళ్ళు ఇరగొట్టుడు కాదే, నీది కీలుకు కీలు తలకాయ ఎగరగొట్టండి. సరే పోలే, మీరు పోయి మాట్లాడు. వాడు రాని వాడు నచ్చినాక వాడేంది మా ముందు అంటున్నావు? తమ్ముడిని వాడంటే వాడు రాని నీ సంగతి చెప్పి అంత చూడండి. ఈమెను చేసుకున్నా కానీ అన్న సుఖంగా ఉంటలేడు. దీని సంగతి నిన్ను చేసుకున్నా కానీ అన్న సుఖంగా ఉంటలేడు. నీ సంగతి చెప్తా నాగే. పాక్క అన్న వచ్చినాక మాట్లాడదాం పా. చూసినా ఇప్పుడు మీకు అర్థమైందా? దొంగరాది అబ్బో, అది ఎన్ని నాటకాలు ఆడిందిరా. నీకు చెప్తాంటే అర్థమే కాలేదు, ఇప్పుడు మీకు తెలిసింది. నువ్వు చెప్పింది నిజమేరా. నువ్వు మనకి ఇంత బాధపడతావంటే అన్నకి ఇంత బాధపడుతుందో రాని తమ్ముడు మనం చెప్పుకుంటలేడు. వాడు చూపాలిరా అసలు. తమ్ముడు రాని నాకు దాన్ని నలిపినట్టు నలపాలి. వీడు ఎక్కడున్నాడో వీనికి ఫోన్ చేస్తా ఫస్ట్. అసలు హలో, ఏడున్నావురా నువ్వు? అసలు ఏం చెప్తున్నావురా నువ్వు? కొట్టమని పంపించిన వారా వాళ్ళని? నువ్వు నన్ను చంపమని పంపించిన వారా? నేను చస్తారా ఇప్పుడు? నీ పేరు రాసుకొని నీ పేరు రాసి నీ మందు పోసుకొని చస్తారా ఇప్పుడు నేను? నువ్వు రాకపోతే బిడ్డ నువ్వు ఏడున్నావు, నేను ఆడికే వస్తారా? అస్సలు మంచిగా ఉండదు చెప్తానా. నువ్వు రా మరి అంతే. వీడు రాని వీని సంగతి చెప్తా. వీళ్ళు ఎందుకు వచ్చిల్లో వీడే పంపిస్తాడు. అందుకే వీడు నన్ను ఎవరితో నొల్లి పెట్టుకోకని కూడా చెప్పుకుంటా పోతాడు. నీ నాటకాలు పాడుగాను. రాని వీడైతే రాని రాని. ఏమైందే గంత ఆగమాగం ఫోన్ చేస్తాను? ఏంది ఏమైంది గంతగానం? ఎందుకు టెన్షన్ పడతాను? ఏమైంది నీకు? ఏమైంది చిక్కి? అసలు నువ్వు బయటికి పోయినావు. పోయి నువ్వు ఫస్టే చెప్పిపోయినావు. నువ్వెంత నటిస్తానవంటే. ఏం నటించిన చిక్కి? నువ్వేం చెప్పిపోయినావు? నువ్వు వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకోకు అన్నావా? అన్నా నువ్వే చేసినవురా ఈ ప్లాన్ అంతా. ఏం ప్లాన్ చేసినా? నువ్వు బయటికి పోయి నీ అక్కకు నీ తమ్మునికి నీ చెల్లెకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నన్ను చంపుతారట. విషయం పెట్టి చంపుతారట వాళ్ళు. ఎందుకో మరి అడుగు వాళ్ళనే. నువ్వు పంపించినావు, నీకు తెలియదా? ఇప్పుడు నేను పంపించిందా? నువ్వే పంపించినావు. నువ్వు చూసినావా? నువ్వే పంపించినావు. నేను బయటికి పోతాను కదా, ఎవరినేమనకు అన్న. అది జోక్ అన్న. నేను నువ్వు జోక్ అంటావు. వాడు నీ తమ్ముడు అంటాడు కదా, నువ్వు నటిస్తాను, నువ్వు మా అన్నని టార్చర్ చేస్తాను అని వాడంటాడు. అనుకుంటే చెంప మీద కొట్టిండు. వాడికి అంత ధైర్యమా? వాడు నన్ను ముట్టుకుంటాడు. వాడు కొడతాడా? కొట్టిండు. వాడు కొట్టిండు. నీ అక్కేమో మొత్తం వెంటకాలు బట్టి గుంజుతాంది. అది నల్లికుట్లో వచ్చి పైసలు అడిగింది చూడు, అది నీ చిన్న చెల్లె. అది మొత్తం నన్ను వంగ పెట్టి మస్తు గుద్దుతాంది. కొడుక మీరేమనుకుంటారో గాని పోలీస్ స్టేషన్ పోయి మీ ముగ్గురు పేర్లు చెప్పి ఉరేసుకొని మందు దాగి అవసరమైతే ఆ షెర్ల దునికైనా చత్తా, కెనాల పడైనా చత్తా. చూడు నీకు ఎట్లా అంటే అట్లుంటది. మా తమ్ముడు నిన్ను కొట్టటోడేనా? మా అక్కని జుట్టు పడుతుంది కొట్టిండు. మా చెల్లెని ఎందుకు అట్లా? నువ్వు మాటలు ఎందుకు పొడగొట్టుకుంటాను? నిమ్మలంగా మాట్లాడరా. వాళ్ళు మాటలు పొడగొట్టిల్లు. ఏమని? నువ్వు మొత్తం ఇంత మాట్లాడకు. నువ్వు గసంటోనివేరా, నువ్వు గసంటోనివే. ఏం జరిగిందని అట్లా వరుతాను? వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు, వాళ్ళు నేను అనేటోళ్ళు కాదు, వాళ్ళు నీ జోలికే రారు. అట్లనా? మరి ఇదంతా నా అవతారం చూస్తే తెలుస్తలేదా నీకు? ఏం అవతారం ఉన్నది? ఎంటికలు వీకిళ్ళు కొట్టిల్లు ఇదంతా చూడు ఎట్లా అయిందో. నేను అడగన్నా వాళ్ళను? అడుగుపో, ఇప్పుడే అడుగు. నా ముందు అడుగు. ఏంటిది అడిగేది? ఏదైనా అడుగు. ఒకటికి రెండు చెప్తావు, నువ్వు మాట్లాడక మళ్ళీ. నీకు వాళ్ళే కావాలి. పో
చూడు ఖచ్చితంగా బిడ్డ ఇప్పుడు నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పోతాను ఆగు, నువ్వు నువ్వు ఆపకు నన్ను నువ్వు వాళ్ళని అడుగుతా. ఒకవేళ ఇది తప్పని తెలియదు అనుకో, మరి అప్పుడు ఏమంటావు నువ్వు? నువ్వు అడుగు ఫస్ట్. అడుగు ఫస్ట్ కాదు, నువ్వు అడుగు ఫస్ట్. అడిగినాక నా దగ్గరికి అప్పటి వరకు రాకు. నేను పోతా మా అక్క వాళ్ళ ఇంటికి పోయి నేను అడిగేస్తా. ఆడికెందుకు పోతావు? మరి ఏం చేయాలి? నా ముందు అడగాల మీరు. సరే వాళ్ళని ఫోన్ చేసి రమ్మంట తీరా. రమ్మను చెయ్యి. నువ్వు ఫోన్ తీ ఫస్ట్. ఫోన్ చేయి. చెత్తగా నాకు ఇంత ఉంటా అదిరా మనుషులకు. ఏమున్నది నీకంటే ఎక్కువ ఎవరికి లేదు ఇక్కడ. తెస్తాను. నువ్వు ఫోన్ చేయి ఫస్ట్. ఏం మాట్లాడకు, నువ్వు ఫోన్ చేయి. వాళ్ళనే రమ్మంటారు. రమ్మని రాదు, పెద్ద అప్సరసలు వాళ్ళు. హీరో నీ తమ్ముడు, అందుకే ఆ కర్రముఖమనికి పెళ్ళి అవుతలేదు. మాటలు పొడగొట్ట కాదు. నేనా మాటలు పోగొడతానా? బాగా పోగొడతానా నేను మాటలు. హలో వెంకట్, ఏడున్నావురా? ఇక్కడ రా, ఇంటికి రా. ఏందట పొద్దున గొడవ అయింది ఏమన్నా? సరే నువ్వు అక్క వాళ్ళని తీసుకుని ఇట్రా. వస్తారు వాళ్ళ ముంగట కాకిరి బీకిరి ఒర్రకు, వాళ్ళు బాధపడతారు. నన్ను కొట్టినందుకు నేను ఒర్రుడే. ఎందుకు కొట్టిరు? ఏంటి వాళ్ళదేంటి కాకిరి బీకి వద్ద? వాళ్ళు హీరోయిన్లా ఏంటిది? వాళ్ళు కలెక్టర్ల ఆఫీసర్లా వాళ్ళు. ఎందుకు నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు? ప్రాబ్లం ఏంటి? వాళ్ళు నా జోలికి ఎందుకు రావాలి? సరే వాళ్ళు వచ్చినా మాట్లాడు. నీ తమ్ముడు కిటికీలకి వెళ్ళి చూస్తాడా? ఏమన్నా మనిషేనా వాడు? అసలు ఏం చూసిండు? ఏం చూసి వచ్చినాక అడుగు. ఏం తెలియదు ఇట్టు అడుగు, చేపెట్టుకొని అడుగు కాదు. వచ్చినాక అడుగు. నువ్వు ఎక్కిరిచ్చుడు కాదు కానీ వాడు ఏం చూడాడు, వాడు అట్లా అంటాడు. నేనేం ఎక్కిరిస్తలేను. మా తమ్ముని గురించి నాకు తెలుసు. అట్లుంటే నేను ఎక్కిరిస్తాను. ఇక నువ్వు నన్ను చిత్రహింస పెట్టింది చాలేదని వాళ్ళని పక్కలు వేసుకుంటానవా? నిన్ను పెట్టిన బాగా పెట్టి నువ్వు పోను నా కళ్ళకు. కొంచెం మర్యాదగా మాట్లాడరా. అది ఏమైంది, నీకు పిచ్చిలేసిందా? నేను నోరు ఫస్ట్. మరి ఎందుకు పిలిచినావు? చెప్పేది అరే ఇట్లా అన్నా కదా. నోరు మేమన్నావు కదా, అటు పోయి నోరు మూసుకుందా అని పోతాను. నిల్చో. నాటకాలు గిన్నె నిల్చోనా? నిల్చోడు ఉండు అంతే. సరే ఏం మాట్లాడకు. చెప్పు ఏంటి చెప్పు. ఉర్రకు మీ తమ్మును మీ అక్క మీ చెల్లి వచ్చినాక నువ్వు గనక వాళ్ళకి సపోర్ట్ ఇయ్యాలి గాని నేను బ్లేడ్ అందుకొని కోసుకొని వరకట్నం కింద కేసులు అవన్నీ పెట్టి ఇక చూడు నీకు ఎట్లుంటుందో తర్వాత. నలుగురు 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 ఆగమైతుంది. బెదిరిస్తానవా? బరాబర్ బెదిరించుడా. నువ్వు నా సంగతి నీకు తెలుసు కదా. ఏంటిది ఇప్పుడు ఏం చెప్పు. వాళ్ళకి మాత్రం అస్సలు సపోర్ట్ ఇవ్వద్దు. వాళ్ళు ఏది చెప్పినా నా పిల్లం బంగారం అన్న మాటకెళ్ళి దిగద్దు. నువ్వు ఏం మాట్లాడతావు నాకు అర్థం. వాళ్ళు రానే రాదు, వాళ్ళు ఏం చెప్తారు ఏనద్దా? నేను నాకు ఇది చెప్పు. ఏమని చెప్పాలి? నువ్వు కనుక వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నన్ను అన్నావు అనుకో, నేను ఖచ్చితంగా చస్తా. సత్యం మీ నలుగురిని ఊరంతా ఉరికిచ్చుకుంటా కొడతా. నువ్వేదో అనుకుంటానా గానీ నీ పని అవుతుంది. నువ్వు కనుక నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడలేదు అనుకున్నాను మరో నిమిషమే నీకు ఉంటది. సరే పో, వాళ్ళు రాని పో. సుత్తపో నీ కోపం. హలో వస్తారా? కొంచెం తొందర రారి. అసలు ఈ దరిద్రపోళ్ళు వీళ్ళు దీని జోలికి ఎందుకు వచ్చారు? ఈ బురదల రాయి ఎందుకు వేసారు? ఈ కర్మైంది పాడుగాను. అక్క అన్నని ఎంత కూర్చోబెట్టుకుంటుందో భయపడకుండా ఫోన్ చేసిండు. ఇట్లా అన్నను కాపాడాలిరా దాని దగ్గర నుంచి. అవునరా, గయ్యాల మొహం దాని దగ్గర నుంచి మన అన్నని మనం కాపాడుకోవాలిరా తమ్ముడు. ఎట్లనైనా వేసి కాదురా, ఈ దిక్వాన్ల మోకంది ఎక్కడ దొరికిందోరా దాని. ఇంకోటి మనం ఏం జరిగిందో ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే లేనిపోని పక్కా చెప్తాం మన మీద. గుర్తుపెట్టుకో. ఎందుకంటే గుర్తుపెట్టుకోవా అక్క, మనం ఫస్ట్ అన్నను కాపాడుకోవాలి అంతే. ఓకేనక్క? అక్క అదే రప్ప, నా మీద కూడా ఎన్నో చెప్పే ఉంటది. సాక్ష్యం మీరే అక్క. సరేరా రాలి మనం దాని బుద్ధి అట్లాంటిది కాదు. వచ్చి రారా మీరిగా రారి. అరే నువ్వు కూడా ఇట్రా. చూసినవారా అది ఎట్లా మాట్లాడుతుందో? నీకు చెప్పలేదక్క? అవునరా, అన్న ఉన్నా అని చెప్పి భయం కూడా లేదక్క. వచ్చిరు కదా, మాట్లాడి తాగరాదు. ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతాను మనుషులను పట్టుకొని. మాట్లాడు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి తాగరాదు. ఏమైంది అక్క? ఏమైందిరా వెంకట్? ఏమైంది బుజ్జి? నా అది కాదన్నా. ఆగరా వెంకట్, తమ్ముడు ఏం లేదురా, వీడు చెప్పిండ్రా అన్నను మస్తు గోస వంచుకుంటుంది అక్క, మొత్తం వదిన అన్నను ఆట ఆడిస్తుంది, మీరు చెప్తే నమ్ముతలేరు, ఒకసారి తీసుకుపోయి చూపిస్తా పాన్ తీసుకొచ్చిండ్రా. మేమేమనలేదురా దాన్ని, అదే ఎట్లా పడితే అట్లా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందిరా.
వాడిని రారా పూరా అన్నది మరిదిని పట్టుకొని. నన్ను వదినని పట్టుకొని ఏందే ఏందే నువ్వు ఏమనుకుంటాను మీద మీద కొట్టేస్తాందిరా అది. అవునన్నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, అసలు పెద్ద లేదు చిన్న లేదు. ఆగే ఈ చెల్లె పైసలు అడిగిందట. ఆగే అక్క నేను చెప్తాగు. నేను మొన్న నేను పైసలు అడగలేదా అన్న, అడిగితే ఏమంటాను తెలుసా, ఇది వచ్చి నా ఇంటికి వచ్చి పైసలన్నీ కొంటపోతే నన్ను చూస్తాంది, బ్యాగు నింపుకొని కట్టలు కట్టలు పట్టుకపోతే నన్ను చూస్తాంది, దొంగ మొహంది అది ఇది అని ఎట్లా పడితే అట్లనే తిట్టింది అన్న నన్ను కూడా. నల్లి కుట్లవి ఎట్లా పడితే అట్లా అంటాందిరా. మేము గుట్ట ముందుకే అదే మా మీదకి వేస్తాను, మమ్మల్ని కొడతాను, మళ్ళీ నన్ను కొడతాను అంటాందిరా. అక్కలం కాదన్నా, నన్ను కూడా ఇష్టం వచ్చిన అన్నదన్న. ఎగిరితంతా అంతే బిల్డింగ్ మీద కూర్చుంటానంట నేను. మీద పడతాడా కర్రెమొక్క పోడా అది ఇదని అంటున్నా ఇష్టం వచ్చినట్టు. అది పద్ధతి అన్న మాట్లాడేది. ఎట్లా పడితే అట్లనే తిడుతుంది అన్న మమ్మల్ని. నా నీ ఏమున్నా నీ ముఖం చూసి వదిలేసినా కానీ అన్న, లేకపోతే మంచిగా ఉండపో అన్న. కాదురా, నిన్ను బోస వంచుకుండేంది, అడిగితే మమ్మల్ని తిట్టుడేందిరా అది. మళ్ళీ మా మీదనే చెప్తాను దాన్ని. నీకేం చెప్పిందన్న? ఏంది చిక్కి ఇదంతా? నువ్వు ఇట్లా మాట్లాడినావా అసలు? ఫస్ట్ విను, వాళ్ళు చెప్పేది అంతా విను, విన్నాక మాట్లాడుతూ. నేనే కదా మీ చెల్లెకి డబ్బులు ఇవ్వమని చెప్పింది, వెంకట్కి కూడా పెళ్లి చేద్దాం అని చెప్పిన కదా నేనే కదా, అక్కను కూడా మీ అమ్మలాగా చూసుకుందామని చెప్పిన కదా. నమ్ముతారా వాళ్ళు చెప్పినాయి? నేను ఎంత మంచిగా చూసుకుంటా అండి, మీరు నన్ను నమ్ముతలేరు అసలు. అట్లాగా చిక్కి నేను మాట్లాడతావు. మీ తమ్మును మీ అక్క మీ చెల్లి వచ్చినాక నువ్వు గనక వాళ్ళకి సపోర్ట్ ఇయ్యాలి కానీ నేను బ్లేడ్ అందుకొని కోసుకొని వరకట్నం కింద కేసులు అవన్నీ పెట్టి ఇక చూడు నీకు ఎట్లుంటుందో తర్వాత. నలుగురు 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 ఆగమవుతారు. బెదిరిస్తానవా? బరాబరి బెదిరించుడా నువ్వు నా సంగతి నీకు తెలుసు కదా. ఏంటిది ఇప్పుడు ఏం చెప్పు? వాళ్ళకి మాత్రం అస్సలు సపోర్ట్ ఇవ్వద్దు. వాళ్ళు ఏది చెప్పినా నా పిల్లం బంగారం అన్న మాటకెళ్ళి దిగద్దు. నువ్వు ఏం మాట్లాడతావు నాకు వాళ్ళు రానే రాదు. వాళ్ళు ఏం చెప్తారు ఏనద్దా? నేను నాకు ఇది చెప్పు. ఏమని చెప్పాలి? నువ్వు కనుక వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నన్ను అన్నావు అనుకో, నేను ఖచ్చితంగా సత్యం మీ నలుగురిని ఊరంతా ఉక్కిచ్చుకుంటా కొడతారు చెప్తాను. బిడ్డ నువ్వేదో అనుకుంటాను కానీ నీ పని అవుతుంది. నువ్వు కనుక నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడలేదు అనుకున్నాను మరో నిమిషమే నీకు ఉంటుంది. సరే పో, వాళ్ళు రాని పో. కాదురా వెంకట్, వదినని పట్టుకొని నీ ముఖం చూసి ఊకున్నా కానీ లేకపోతే వేరే ఉండి అంటావారా? అట్లా తప్పు కదా అక్క, అది అట్లా అనేదే నానే. బుజ్జి నిజం చెప్తాను చెల్లె, నీకు తెలియదు వదిన డబ్బులు ఇచ్చి రాపో అన్నది. మరి చెప్ప నిన్న ఎప్పుడన్నా హర్ట్ చేసిందా? నేను ఎంత బాగా చూసుకుంటా నిన్న నేను. కానీ మీ అందరికి ఒక విషయం తెలుసారా అసలు? అరే వదిన గురించి మీకు తెలుసారా? నా ఇంటి దీపం రా, నా ఇలవేల్పు వదినే. ఒక్కరోజు కూడా ఆమె నా గురించి ఆలోచించకుండా ఉండదు తెలుసా? ప్రతి క్షణం ఆమెకు నేను ఎవ్రీ మినిట్ నా గురించి ఆలోచిస్తుంది. నేను తినదాకా తినదు, నేను ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తుంది. ఇట్లాంటి బంగారు తల్లిని పట్టుకొని మీరు ఏం మాట్లాడతారురా? ఆమె గురించి మీకు ఏం తెలుసురా? ఈమె లేకపోతే నా జీవితమే లేదురా, నా జీవన బండిరా ఏమే. ఇట్లాంటి మనిషిని మీరు ఇన్నిన్ని మాట్లాడినప్పుడు నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. అక్క నువ్వేమన్నా అనుకో, నువ్వు నా ఇంటికి రాకున్నా మంచిదే, నువ్వు నా ముఖం చూడకున్నా మంచిదే, కానీ నా భార్య గురించి నీకు తెలియదు. ప్రతి క్షణం మన కుటుంబం గురించి ఆరాటపడుతుంది. పెద్దక్క మన తల్లి లాంటిది. వెంకట్ ఉన్న కొడుకు లాంటోడు. తొందరగా పెళ్లి చేయాలి, మంచిగా చూసుకోవాలి, నాలాంటి అమ్మాయినే తీసుకొచ్చి చేయాలి అంటది. నీ గురించి ఏమంటే తెలుసా బుజ్జి? ఏమండి ఆ కట్నం డబ్బులు మొత్తము ఆయనకి ఇచ్చేసేయండి, అన్నయ్యకి ఇచ్చేయండి అంటది. ఒక్క రూపాయి తక్కువైనా కూడా బాగుండదు, అవసరమైతే నా బంగారం కూడబెట్టండి, మా అమ్మ నాన్న ఇంటికాంచెలు తీసుకొచ్చి ఇమ్మన్నా ఇస్తా, మన ఇల్లు అమ్మండి అంటుంది మొన్న. అట్లాంటి బంగారం రా నా భార్య. మీకు ఏం తెలుసు అని మాట్లాడారు? నా మనసును మీరు బాగా గాయపరిచారు. గిన్ని దెబ్బలు అక్క మీరు కొడితే మీ చేతులు ఎట్లా వచ్చినాయి? వెంకట్గా నువ్వు అట్లా అన్నోడు తప్పు కదరా వదినని పట్టుకొని? తప్పురా, నువ్వు చిన్నోని లెక్క ఉండాలి. ఇట్లా కొట్టుడు, ఈ జుట్టంతా బీకుడు ఏందిలా తక్క? పెద్దదానివి కానీ నీకు అసలు వేస్ట్లా తక్క. బాధ పెట్టినావు. దా చిక్కి నువ్వుదా, నువ్వు బాధపడకు, ఆడ కూర్చో, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు పోని. బాధపడకు, నేనున్నా నీకు. అన్నా ఏందన్నా నువ్వు కూడా అట్లా అంటున్నావు అన్న? నీ మంచి కోసం కానీ మేము అంత చేసింది. మమ్మల్ని అర్థం చేసుకుంటే మమ్మల్ని బయటకు పోమంటావు అన్న?
నీకు న్యాయం అన్నా. వదిన ఎన్నెన్నో చెప్తుంది కావచ్చు, అయినా మా మీద నమ్మకం లేదన్నా నీకు? మనకి పిచ్చి లేచిందిరా, పిచ్చి. అసలు వానికి తలకాయ పని చేస్తలేదు. అది టార్చర్ పెట్టి పెట్టి వాడు చూడు ఎట్లా అయిండో. అసలు మన అన్నకి ఎంత కష్టం వచ్చింది, లాస్ట్కి వాడే మన దగ్గరికి వస్తాడు మళ్ళీ. అప్పుడు అర్థమవుతుంది వానికి. పప్పులాగా లేడు అన్న తెలుసా? లేడు. కాదురా తమ్ముడు, నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత గర్వంగా పెంచుకున్నాంరా. ఎందుకురా నువ్వు మొత్తం ఇట్లయిపోయినావు? నీ గురించి మేము ఆరాట పడితే నువ్వేంద్రా మమ్మల్ని అంటాను, అదే దీపం అంటాను, అది మమ్మల్ని ఎంత కొట్టింది, మమ్మల్ని ఎంత చికా చేసింది, ఇవన్నీ తెత్తలేవారా తమ్ముడు? కాదే చెల్లె, తమ్ముడు నీదేదో మాయ చేసిందే. అన్న మంచి కోసం అక్క మనం చేసింది, ఎందుకు బాధపడుతుందని చెప్పు. ఏడవకే అక్క, ఏడవకు. వానికి అర్థమైనప్పుడు మన దగ్గరకు వస్తాడు.